హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూజ చాలా బాగా వచ్చిందండి. అసలు శివయ్యకి చక్కగా శంకు పూలతో అష్టోత్తరంతో అసలు చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది. ఎలా జరిగిందో ఇప్పుడు చూపించేస్తా. ఓం నమ శివాయ. మా ఇంటి శివయ్య పూజ అయితే చూపించేస్తానండి. అలాగే మీకు కొన్ని సందేహాలు కూడా చెప్తా. రేపు సోమవారం కదా, చాలామంది పాపం పెద్దవాళ్ళు గుడికి వెళ్ళాలనిపించినా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతారు కదా. మీరు చక్కగా ఇంట్లోనే శివలింగానికి జలంతో అభిషేకం చేసుకోండి. జలం అభిషేకం కన్నా ఇంకా మించిన అభిషేకం ఆ శివయ్యకి ఏదీ లేదు. ఉదాహరణకి చెప్పాలంటే భక్త కన్నప్ప అన్న, ఇది మనకు అందరికీ తెలిసిందే కదా. ఆయన రెండు చేతుల్లో రెండు ఖాళీగా లేని పక్షంలో ఆ శివయ్యకి అభిషేకం చేయాలన్న ఆ ఆలోచనతో ఆయన నోటిలో నీళ్లు పోసుకుని ఆ శివయ్యకి అభిషేకం చేస్తాడు. అలాగే నైవేద్యం పెట్టాలన్న ఆలోచనలో ఆయన మోసాన్ని తీసుకొచ్చి ఆ శివయ్యకి నైవేద్యంగా పెడతాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలండి, మనం భక్తితో ఏది పెట్టినా ఆ దేవుడు స్వీకరిస్తాడు. మనం చేసేది ఏదైనా భక్తితో పెట్టాలి. భక్తితో ఒక పువ్వు పెట్టినా, మనకున్న దాంట్లో ఏ నైవేద్యం పెట్టినా ఆ దేవుడు స్వీకరిస్తాడని మనమైతే తెలుసుకోవాలన్నమాట. ఇంకొకటి, కార్తీక పురాణంలో ఒక గుడికెళ్ళి చీర చెంగు తీసి ఒత్తుగా చేసి వెలిగించి మోక్షాన్ని పొందింది. అది మనం చదువుకున్న కథలు, పురాణాలు. కానీ ఇప్పుడు మన అందరం సందేహాలతో ఇన్ని ఒత్తులు వేస్తే ఏమొచ్చింది, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 4 ఒత్తులు వేయాలా అన్న ఈ సందేహాలతోనే వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మనం అలా చేయట్లేదు కదా, మనకు తెలియదు కదా. మీరు భక్తితో ఏది కాదు, దీపం వెలిగిస్తమే ముఖ్యం, మీరు నైవేద్యం పెడితే ముఖ్యం. అదేంటన్నది అది మీ ఇష్టం అనమాట. మీరు భక్తితో ఒక పువ్వును సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకోండి. ఇదిగోండి మా ఇంటి శివయ్య పూజ.